హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోపిచిన అఫీషియల్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పటికీ మీరు thumbnail చూసే ఉంటారు, ఉగాది షాపింగ్ అనమాట. సో ఈ ఉగాదికి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఉగాది సారి తీసుకుని వెళ్ళాలి. ఆ ఉగాది గోత్రికానికి సంబంధించి ఏమేమి షాపింగ్ చేశామో ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. షాపింగ్ చేయడానికి నేను, మా అమ్మ అండ్ మా వదిన వచ్చేసాం మాకు దగ్గరలో ఉన్న సత్తెనపల్లికి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఏ బాక్స్ సెలెక్ట్ చేద్దాం ఉగాది సారికి ఇవ్వడానికి అని చెప్పి అన్ని బాక్సెస్ సెట్ చేస్తూ ఉన్నానమాట. ఏ బాక్స్ బాగుంది, ఎలా ఉందని చెప్పి. మన ఆడవాళ్ళు ఒక వస్తువుని చూసి ఆగిపోతారా? లేదు కదా, ఒకటి చూస్తే ఇంక అన్నీ చూస్తూనే ఉంటామన్నమాట. సో ఎందుకంటే అక్కడ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కాబట్టి. సో నేను కూడా అలానే ఒక వస్తువుని చూసి ఇంకా చూద్దాం ఇంకా ఏదైనా డిఫరెంట్గా దొరుకుతుందా అని చెప్పేసి అలానే అన్నీ చూస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చిన పర్పస్ ఏంటంటే ఉగాది సార్లు పంచడానికి బాక్సెస్ కోసం వస్తే మా అమ్మ అండ్ మా వదినేమో ప్లేట్స్ సెట్ చేస్తూ ఉన్నారు. నా పనిలో నేనున్నాను, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, మళ్ళీ ప్లేట్స్ వదిలేసి బౌల్స్ అండ్ గ్లాసెస్ చూస్తున్నారు. అందుకే ఊరికే అనలేదు, ఆడవాళ్ళని ఎక్కడికైనా పంపించవచ్చు కానీ షాపింగ్కి మాత్రం పంపించకూడదని. ఎందుకంటే మనీ వేస్ట్ అండ్ దట్టు టైం కూడా వేస్టే. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఈ షాప్లో ఉన్న అన్ని వస్తువులు బాగున్నాయి. ఈ ప్లేట్స్ చూడండి ఎంత బాగున్నాయో, డిఫరెంట్ డిజైన్స్తో చాలా బాగున్నాయి కదా. బట్ కానీ ఏం చేస్తాం, ఇవన్నీ కొనాలంటే లాస్ట్కి మన బిల్లు తడిచి మోపిడవుతుంది. ఈ షాప్లో చాలా వెరైటీ క్యాన్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఇక్కడ మా అమ్మ వదినలాగా ఉన్నారు, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. వామ్మో, వాళ్ళే ఆ వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. లాస్ట్కి ఏం తీసుకుంటారో ఏమో చూడాలి. వావ్, చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మేమైతే వీటిని బుడ్డీలని పిలుస్తాం. మీరు ఎలా పిలుస్తారో కామెంట్లో తెలియచేయండి. అవి చూడండి, చాలా చిన్న సోప్ బాక్సెస్, చిన్న కళాయి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఫైనల్గా మేమైతే ఒక బాక్స్ సెలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. మీరే చూడండి, ఆ బాక్స్ అన్నిటికీ నేమ్స్ కొట్టిస్తున్నాం అన్నమాట. ఎనిగండ్ల వారి ఉగాది కానుక, నరేంద్ర వేట్ స్వప్న. మొత్తానికి షాపింగ్ చేసి సోడా బండి దగ్గరికి అయితే వచ్చేసాం. తాత ఒక 3 గ్లాసులు లెమన్ సోడా ఇవ్వండి అనగానే 2 మినిట్స్లో అయితే ఇచ్చేశారు. ఇంకా వాటిని చూస్తే ఆగుతామా? ఈ ఎండకి గబగబా తాగేసాం. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఈ ఎండకి షాపింగ్ చేయడం చాలా కష్టం కదా. షాపింగ్ కోసం అని వచ్చి షాపింగ్ చేయకుండా ఈ బయట తినేవి తాగేవే ఎక్కువ ఉంటాయి. హాఫ్ అమౌంట్ వీటికే అయిపోతాయి కదా, నిజం చెప్పండి ఫ్రెండ్స్. ఎలానో సత్తెనపల్లి వరకు వచ్చామని పనిలో పని మా అత్తయ్యకి కూడా ట్యాబ్లెట్స్ తీసుకున్నాం. ఇది హోల్సేల్ షాప్ అన్నమాట. సో ఇక్కడ ట్యాబ్లెట్స్ అన్నీ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. సో అందుకే ఇక్కడ తీసుకున్నాం. అప్పుడే షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదండి. ఆడవాళ్ళకి అసలు సిసలైన షాపింగ్ ఉంటుంది కదా, అదే శారీ షాపింగ్ అన్నమాట. సో అలా నడుచుకుంటూ శారీ షాప్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఒక షాప్కి అయితే వెళ్ళాం, కానీ నాకు అక్కడ కావాల్సిన ఏ మోడల్స్ దొరకలేదు. అందుకని చెప్పి వేరే ఇంకొక షాప్కి వెళ్ళాం. ఈ షాప్లో శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే. నేనైతే ఇక్కడ ఉప్పాడ శారీస్ ట్రైల్ వేస్తున్నాను, ఏది బాగుంది ఏది తీసుకుందామని. సో అన్ని శారీస్ అలా చూస్తూ ఉన్నాను. మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఏ శారీ అయితే నాకు సెట్ అవుతుందో. నేనైతే బ్లూ రెడ్ కలర్ ఉన్న శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీ చూడండి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా బాగుంది కదా. బట్ ఏంటంటే నాకు చాలా శారీస్ ఉన్నాయన్నమాట ఈ కలర్లో. సో అందుకని నేను ఇది తీసుకోలేదు. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 1450 అని చెప్పారు. అంటే నార్మల్గా ప్రైస్ అయితే 1850 అంట. సో ఆఫర్లో 1450కి వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ శారీసు. ఫైనల్లీ షాపింగ్ మొత్తం చేసేసాం. ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఈ ఎండలకి జర్నీ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా, ఎందుకంటే షాపింగ్ కదా. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి రాగానే మా అమ్మమ్మ వాళ్ళైతే సలిపిండి అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఉగాది సారి తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ సలిపిండి కూడా తీసుకొని వెళ్ళాలంట. సో అందుకని చేస్తున్నారు. ఇది ఎలా చేయాలో కొంతమందికి తెలియదు కదా, అందుకని తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను.
ముందుగా తడిగా ఉన్న బియ్యాన్ని ఎండకి ఆరబెట్టుకొని మరవేయించుకోవాలి. తరువాత ఆ మరపట్టిన బియ్యం పిండిని ఇలా జల్లెడ పట్టించుకోవాలి. అలా అయిపోయిన తరువాత తగినంత బెల్లం తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా అలా ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని ఒక డేషాలో వేసుకొని ఇలా కరిగించాలన్నమాట. ఆ బెల్లం మొత్తం కరిగేలోపు కొబ్బరి చిప్పలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను ఒక కళాయిలో వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. తరువాత ఈ సలిపిండి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం కొన్ని యాలక్కాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపే విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలా చేసుకున్న యాలకులను మనం ముందుగా జల్లెడ పట్టించుకున్న బియ్యం పిండిలో కలపాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇందాక చెప్పాను కదా బెల్లం కరిగించుకోవాలని. సో అలా కరుగుతూ ఉన్నప్పుడు ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని అలా కరుగుతూ ఉన్న బెల్లాన్ని కొంచెం కొంచెం ఆ వాటర్లో వేయాలన్నమాట. అలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే పాకం సరిగ్గా వచ్చిందో లేదో అక్కడ మనకు తెలుస్తుంది. మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ టైం వేసినప్పుడు సరిగ్గా రాలేదు, తర్వాత సెకండ్ టైం కొంచెం వచ్చింది, థర్డ్ టైం చాలా బాగా మనకి ఎలా అర్థమవుతుందంటే అట్లా మనం పట్టుకోగానే ఆ పాకాన్ని వెంటనే చేతికి వస్తుంది అనమాట. మీరే చూడండి ఫ్రెండ్స్. సో ఇలా మంచిగా పాకం వస్తే ఏంటంటే మనకి సలిపిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది, అంటే గట్టిగా ఉండకుండా. ఇంకిక్కడ ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలను తీసుకొని ఇందాకలా కరిగించిన బెల్లంలో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఇలా మిక్స్ చేస్తూ ఉన్న ప్రాసెస్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా ఆ డేషాలో వేయాలి. అలా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. అలా ఎప్పటి వరకు చేయాలంటే ఆ సలిపిండి అంతా మిక్స్ అయిపోయి చాలా స్మూత్గా ఉండేంత వరకు మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా సలిపిండి అయితే అయిపోయింది. మేమైతే దీన్ని సలిపిండి లేదా సలివిడి అని పిలుస్తాం. మీరేమని పిలుస్తారో కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఆ సలిపిండిని మా తాతయ్య అండ్ మా అమ్మమ్మ వాళ్ళు అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. మీరు కూడా చూడండి. సూపర్ ఉందంట మా తాతయ్య చెప్తున్నారు. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి ఉగాది సారి తీసుకువెళ్తున్నాను కదా, ఆ రోజుది. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఉగాది సారి తీసుకువెళ్తున్నాను అనమాట. సో ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. మా అత్తయ్య వాళ్ళు కూడా ఆన్ ది వేలో ఉన్నారనమాట మా ఇంటికి రీచ్ అవ్వడానికి. సో ఒక తెలుగింటి కోడలిగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను ఉగాది కోట్రికం ఎలా చేస్తానో ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇలా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఉగాది సారి తీసుకొని వెళ్ళేటప్పుడు ఇలా కాళ్ళకి పసుపు పూయించుకోవాలంట. అందుకని చెప్పి మా అత్తయ్య నా కాళ్ళకి పసుపు పూస్తూ ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి ఉగాది సారి తీసుకువెళ్ళే ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒక 5గురికి ఉగాది సారిని పంచాలంట. సో అందుకని చెప్పి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఇంకా ఉగాది సారి పంచాను. నేను ఇచ్చిన కవర్లో ఏమేమి ఉన్నాయంటే మొన్న షాపింగ్ చేశాం కదా బాక్సెస్. సో ఆ బాక్స్ తాంబూలం అండ్ స్వీట్ హాట్ సలిపిండి అట్లా ఆ కవర్లో ప్యాక్ చేసి ఆ వచ్చిన 5గురికి ఇచ్చాను. అలా పంచిన తర్వాత నేను మా అమ్మని అడిగాను, ఎందుకుమా మనం ఇలా పంచేది, దానివల్ల యూజ్ ఏంటని అడిగితే మా అమ్మ చెప్పింది, సలిపిండి అనేది మంచి చలవా, అది ఒక మంచి కాపురానికి నిదర్శనం. సో అలా మనం పంచడం వలన ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ చాలా మంచిగా ఉంటుందంట. ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్లాస్ బియ్యంలోకి కొంచెం పసుపు తీసుకొని మొత్తం మిక్స్ చేసి ఆ మిక్స్ చేసిన మొత్తాన్ని ఒక వైట్ క్లాత్లో వేశారనమాట. అందులోకి ఒక బ్లౌజ్ పీస్ అండ్ తాంబూలం కూడా యాడ్ చేశారు. ఇంకా దాన్ని చుట్టి మా అత్తయ్య అండ్ మా వదిన గట్టిగా ముడివేశారు. అలా ఎందుకు చేశారంటే నేను ఆ ఒడిబియ్యాన్ని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి. ఉగాది రోజున ఆ ఒడిబియ్యంతో నేను పొంగల్ చేయాలన్నమాట. మీరే చూస్తున్నారు కదా, ఆ ఒడిబియ్యంతో పాటు కాయలు కూడా యాడ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇత్తడి చెంబులో కొంచెం కర్డ్ వేసుకొని అట్లా పట్టుకొని నేను తీసుకొని వెళ్ళాలంట అత్తయ్య వాళ్ళ ఇంటికి. అప్పుడు మంచి జరుగుతుందని చెప్పారు మా అత్తయ్య వాళ్ళు. ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా తాతయ్య వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని మా రిలేటివ్స్ అందరినీ పలకరించి బాయ్ చెప్పేసి వెళ్తున్నాను. అలా వెళ్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. మొత్తానికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇంకెక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అదేనండి దిష్టి తీయడం. మా అత్తయ్య కూడా అదే చేస్తుంది. ఇప్పుడు నాకు ఎర్ర నెలతో దిష్టి తీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే
మనం పెళ్ళైన కొత్తలో ఇంట్లోకి వచ్చేటప్పుడు నేమ్స్ చెప్పి వస్తాం కదా. సో అలానే మా చిన్న అత్తయ్య మా హస్బెండ్ పేరు అండ్ నా పేరు చెప్పి లోపలికి రమ్మంటుంది. నేనేమో ఏమో నాకు గుర్తులేదు అని చెప్పేసి అలా నవ్వుతూ ఉన్నాను. ఫైనల్లీ చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాను. ఇంకా అందరం లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఈ పనులు స్టార్ట్ చేసాం. మా వదిన అండ్ చిన్న అత్తయ్య సలిపిండి ప్యాక్ చేస్తున్నారు. మా అత్తయ్య ఏమో స్వీట్స్ ప్యాక్ చేస్తుంది. అందరం కలిసి ముచ్చట్లాడుకుంటూ ఫైనల్గా ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ చేసాం. అందుకే పెద్దలు అన్నారు, ఒక చెయ్యి కలిస్తే ఏ పని అవ్వదు, 4-5 చేతులు కలిస్తేనే పని అవుతుందని. నాకు ఇప్పుడే అర్థమైంది. ఇందాక చెప్పాను కానీ చూపించలేదు కదా మీకు ఆ బాక్స్లో ఏమేమి పెడుతున్నామని. సో ఇప్పుడు చూడండి, సలిపిండి, కారపూస, మైసూర్ పాకు అండ్ తాంబూలం ఇవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉగాదిసారి పనిచేస్తున్నాను. ఆ ప్యాక్ చేసిన వాటన్నిటినీ మా వదిన అండ్ చిన్న అత్తయ్య ఇద్దరు కలిసి పంచడానికి వెళ్తున్నారు. ఫైనల్లీ నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉగాదిసారి పనిచేశాను. మీరు కూడా ఎలా చేశారనేది కామెంట్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్.